ఏరా ముసలా పొద్దున్న సాకున్నాం తాతయ్యనా తినట్టు చేయమనుందా మీకోసమని ఇంటికాడ 30 కోళ్ళు 3 మేకలు పంపించిన గట్టిగా తిందాం గట్టి ఉందాం. 30 మేకలు 3 కోళ్ళ ముసలి గొడ్డుకారం బయట పడ్డ లెక్కలు వెళ్తుంటది. 30 కోళ్ళు పంపించినావు చూద్దాం పారా లేదా మీకోసం పంపించిన ఎలా తినాలి, మనము ఎంజాయ్ చేసి అనే వండుకోవాలి. ఎక్కువ మీరు అంతే కదా ఎలా మీరు ముక్కలకి ఇక మొత్తం 3 బొక్క తినిపిస్తే అందరికి. ఈ ముసలోడు కొద్దిగా వేయండు తానికి వేయండు సానికి వేయండు 10 అవుతుంది టైం ఇంకా వస్తలేడు. ముసలోడు ఇంటికైతే రాని చీపిరి కట్ట మడతాడు కొడితే ఇప్పుడు. మీరు ఇన్న ఉండ్రి, నేను ఆ కూర అన్నం అయిందో లేదో చూసి వస్తా ఇన్న ఉండ్రి. తావత్ వచ్చినాడు. ఆ డోర్ ఉంది ఈడ, నువ్వు కిటికీని కొడుతున్నావు. కిటికీని కొడుతున్నావు. డోరా డోర్ అనుకుంటా అప్పటి నుంచి. సరే కానీ అది మన దోస్తులు వచ్చిరు, వాళ్ళకు 300 కోళ్ళు 3 మేకలు కోసినాం. నీకు పెట్టేది ఎక్కువ అంటే ఇంకా మీకు దోస్తుల గిట్లా పెట్టాలా? 300 కోళ్ళు 3 మేకలు. మా దోస్తులు నేనంటే నాకంటే ఎక్కువ పెట్టాలి అంతే. ఉన్నావా అయిపోయిందా? ఏదమ్మా 300 కోళ్ళు 30 మేకలు అయిపోయినా? అయిపోయినాయి. వంటుందంట మా ఆడేది ఇంకోటి ఆడు తాయి నిండా ఆయన ఎవరింటికి పోయినా మళ్ళా రామంటే వస్తలే వాళ్ళ ఇంటికి వదిలింది. అవునా? మా దోస్తులు ఒకరు వచ్చే వీనికి తిని వాడిని తిండితో 3 బొక్కలు 5 వేయాలి. ఇది 3 బొక్కలు ఏముంది కానీ 2 అయితే మస్తు అవుతుంది నాకు. సరే 2 అంట తీసి దోలాడు వేసి నీకు తిండి పెట్టాడే అంటే నీకు ఇంకా నీ దోశలు పెట్టా 3 బొక్కలు. నీకు 3 బొక్కలు కావా? వాళ్ళు పోయి కానీ నాకు 3 బొక్కలు వేసుకొని ఇంత మటన్ వేసుకొని తీసుకుంటా. మటన్ లేదు ఏం లేదు, ఆడ మిరపకాయలు వేసుకొని తిను, లేకపోతే నాడు అంతే. మిరపకాయ తినాలా ఇప్పుడు నేను? అవును నాకు వద్దు, ఇంటికి వెళ్ళిపోతా. వెళ్ళిపో.